కేపీహెచ్పీ హిందూ ఫ్యాక్షన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిపై పోలీసులు స్థానికులు ఫిర్యాదు చేశారు. సంఘటనపై స్పందించిన కేపీహెచ్పీ సీఐ రాజశేఖర రెడ్డి బృందం బాలానగర్ ఎస్ఓటీ సహకారంతో అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలో 7 వ్యక్తుల వద్ద దాదాపు 750 గ్రాముల మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ శ్రీనివాసరావు మీడియా సమావేశంలో తెలిపారు. కేపీహెచ్పీ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఇటీవల అమెరికా నుంచి భారత్కు హాజ్ గంజా అనే కొత్త మాదక ద్రవ్యం ప్రవేశిస్తుందని ఈ తరహాలోనే నమోదైన తొలి కేసుగా గుర్తించినట్లు ఏసీపీ వెల్లడించారు. తేదీ 13/3/2025 సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బయటకు రాగా కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ నుంచి టీము మరియు బాలనగర్ వెంచర్ ఎస్ఓటీ టీములు కలిసి హిందూ ఫార్చునేట్ దగ్గరికి అక్కడ కంప్లీట్ చేయగా ఒక 7 సస్పీషియస్ పర్సన్స్ పోలీసులను చూసి పారిపోవాలని ట్రై చేశారు. వాళ్ళని పట్టుకొని బ్యాగ్స్ చెక్ చేస్తూ దాంట్లో పుష్ గాంజా దొరికినది. ఉమ్మడి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళని చెక్ చేయగా 4 కన్స్యూమర్స్ 2 అన్యాయాలు చేశారు. అందరినీ కూడా కస్టడీలోకి తీసుకొని గాంజా సీజ్ చేసి వీళ్ళను రిమాండ్ చేయడం జరిగింది. అందులో పుష్ గాంజా వచ్చేసి కొత్తగా ఇప్పుడు వస్తున్నది పుష్ గాంజా. అమెరికా నుంచి ఇంపోర్ట్ అయ్యింది ఈ మధ్యకాలంలో. కొత్తగా ఇప్పుడే ఈ కేసు అయినది. ఇందులో 750 గ్రాములు పుష్ గాంజాను సీజ్ చేయడం జరిగింది. 10 lakhs వరకు 250 గ్రాములు